నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారున్నారు. మరి గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, ఇప్పుడు మనం కొంచెం పొలిటికల్‌గా వెళ్దామండి. ఏదైనా ఒక సీఎం అవ్వాలి అంటే వాళ్ళ జనరేషన్ అనుకోవచ్చు. ఒక పార్టీ పెట్టి దాని గురించి సర్వేలు చేసి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాతకి ప్రజలు ఓట్లెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. కనీసం ఒక టైమ్ లిమిట్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి 8 నెలలే అయింది. విజయ్ దళపతి చూసుకున్నట్లయితే ఇప్పుడు తమిళనాడులో సీఎం అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది. అయ్యారు కూడా. అసలు ఆయనకి ఏ గ్రహాలు అనుకూలించాయంటారు? అలా తొందరగా రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చింది? తనకైతే మాత్రం ఖచ్చితంగా మానవ గ్రహాలే అనుకూలించాయి. మానవ గ్రహాలు. మానవ గ్రహాలే తనని అనుకూలించాయని చెప్పొచ్చు. ఇక్కడ విజయ్ పార్టీ పెట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. విజయ్ పార్టీ పెట్టి గెలుస్తారు అని చెప్పేసిన పార్టీ పెట్టిన రోజే గెలుస్తారని తెలిసిపోయిందక్కడ. ఎందుకంటే గనక తమిళనాడులో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తమిళనాడులో లంచగొండితనంతో ఏర్పడేటువంటి రాజకీయాలు చాలా ఉంటాయి. ఒకప్పుడు డీఎంకే కావచ్చు, అన్నా డీఎంకే కావచ్చు, పార్టీలు జయలలిత గారి, కరుణానిధి గారు ఉన్నప్పుడు కూడా వారిద్దరి మధ్యనే కొనసాగేటువంటి రాజకీయం ఏర్పడింది. వేరే నేషనల్ పార్టీలు ఏది కూడా అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. అదే వారసత్వంతో కూడినటువంటి కరుణానిధి వారసత్వంతో పోల్చుకున్నటువంటి స్టాలిన్. ఈ స్టాలిన్ కూడా బానే చేస్తున్నాడు, ప్రభుత్వాన్నయితే ఏర్పాటు చేసుకొని వారసత్వ రాజకీయ ప్రకారంగా చేస్తుంటూ పోయాడు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఆధిపత్య పోరు. హ్మ్. వాళ్ళకి రాజకీయంలో ఏంటంటే మేమే కదా అనేటువంటి ఆధిపత్య పోరనేది ఎక్కువగా మనము చూడటం జరుగుతా ఉంది. ఇంకపోతే తమిళనాడులో వనరులెక్కువ. రాజ్యానికి, రాష్ట్రానికి కావచ్చు, నేషనల్ లెవెల్‌కి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వనరులనేది ప్రపంచ దేశాలకు కూడా కాంచి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వనరులు తీసుకొచ్చి ప్రపంచ దేశాలు కూడా పెట్టుబడులు పెట్టేటువంటి వనరులొస్తాయి అక్కడ. పెట్టుబడులు ఎక్కువొస్తాయి, వనరులు ఎక్కువుంటాయి. అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి డెవలప్‌మెంటెడ్ హ్మ్. తమిళనాడు మొత్తం కూడా. ఇక వీళ్ళు కొత్తగా వచ్చి చేసేదేం లేదు. కాబట్టి స్కీములు కావచ్చు, పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్ని మక్కువ పెట్టేటువంటి స్కీములు రావటం. జనాల్లో కూడా ఏందంటే కొత్త రకమైనటువంటి వరవడి రావాలి అనుకోవటం. ఇప్పుడు విజయ్ గారు గెలిచున్నారు. ఓకే. సంతోషం. కంగ్రాచ్యులేషన్స్ మొదటిసారిగా అయితే ఆయన గెలిచున్నారు. పార్టీ పెట్టి ఇన్ని తక్కువ మాసాల్లో గెలవడం అనేది అతి సామాన్యమైనటువంటి విషయం కాదు. హ్మ్. ఫస్ట్ టైమ్ అనుకోవచ్చు ఇలా. ఆ! అహా! రెండోసారి అండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ పెట్టిన తర్వాత 8 మాసాలకే గెలుపొందున్నారు. 82లో 82, 83లో హ్మ్. అక్కడ అతను గెలిచినప్పుడు కూడా 8 మాసాలే పార్టీ పెట్టి అప్పటికి తెలుగుదేశం పార్టీ. 8 మాసాల్లోనే వారు కూడా గెలిచున్నారు. ఇది రెండోది. మన రెండోసారి. భారతదేశంలో అయితే గనక విజయ్ గారిది రెండోది. బట్ జనసేన గారు కూడా అట్లనే వచ్చున్నారు, కానీ అది కొంచెం సమయం పట్టింది. కొన్ని సంవత్సరాలు ఆయన మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే రాజకీయాలు కొత్తగా ఉండవు. అవి కొంచెం వేరే పథకంగా ఉంటాయి. కానీ అన్ని రాష్ట్రాలు అలా ఉండవు కదా! మరొక విషయం ఏంటంటే గనక బెంగాల్‌లో గూడా 14 సంవత్సరాల తర్వాత బీజేపీ రావడం. ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. ఆ తర్వాత మమతా బెనర్జీ గారి పార్టీ వచ్చింది. తర్వాత ఇప్పుడు బీజేపీ రావడం సంతోషకరమైనటువంటి విషయం. కొన్ని వాటికైతే గనక బీజేపీ ఖచ్చితంగా రావాల్సినటువంటి అక్కడ సందర్భం ఏర్పడింది. పరిస్థితులు కూడా అక్కడ అలానే ఉన్నాయి. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి ఇరు రాష్ట్రాలు కూడా మనకి బోర్డర్ అవ్వడంతో అందరూ కూడా చుచ్చుకొట్టేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా అణిచివేయాలి అంటే గనక ఖచ్చితంగా అక్కడ బీజేపీ లాంటి పెద్ద పార్టీలు వస్తేనే అక్కడ సారథ్యం కొనసాగుతుంది కాబట్టి అది కూడా సంతోషకరమైనటువంటి విషయం. పోతే అస్సాంలో కూడా బీజేపీ రావడం జరుగుతా ఉంది. అక్కడ కూడా కొనసాగుతుంది కాబట్టి అది కూడా ప్రత్యేకించిన విషయమే. అది కూడా గొప్ప విషయం. ప్రత్యేకించి కాదు, గొప్ప విషయమే. ఇకపోతే తమిళనాడు విషయం తీసుకున్నట్టయితే మనకు విజయ్ గారు, ఏదైతే విజయ్ దళపతి ఉన్నారో ఇతను సీఎం అవ్వడం చాలా గొప్ప విషయం. కాకపోతే మొదటి 5 సంవత్సరాల్లో ఏది చేసేదానికైనా, చెందేదానికైనా ఆస్కారం లేదు. తనకి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలు, జియోస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చేసేందుకు సన్నాహాలు చేస్తారు. కానీ కొత్తగా ఏదో పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రానికి, రాజ్యానికి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏదో ఉత్తీర్ణంగా చేసేదానికైతే ఏముండదు. మొదటి 5 సంవత్సరాల్లో ఏమీ జరగదు. ఆ తర్వాత గెలిస్తే ఏదైనా ప్రజలకి మంచి చేసేదానికా, ఏదైనా పథకాలు కొత్తగా సృష్టించేదానికా, ఉన్నయి తీసేసేదానికా. ఎందుకంటే అక్కడ కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థ ఒకటుంటుంది. ఇక్కడ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత లావాదేవీలుంటాయి, లుసుకులుంటాయి. అవన్నీ గూడా మనం వెలికి తీయాలంటే 5 సంవత్సరాలు పడుతుంది.
5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాల్లో మనం ఏదైనా చేసేదుందా అంటే మొదటగా ఈ లెక్కలు తెలిసిన తర్వాతే చేయాల్సొస్తుంది. కానీ ఒకటి సంతోషకరమైన విషయం ఏంటంటే విజయ్ గారు గెలవటం. గ్రహాలు గూడా వారికి మంచిగానే శోధిస్తున్నాయి. వారి యొక్క జాతక ప్రకారంగా చూసినట్టు కూడా అయినట్టయితే గనక వారికి గురువు గ్రహం అనేది బాగా ఉచ్చంలో ఉన్నది. శుక్రుడు కూడా ఉచ్చంలో ఉన్నాడు. రవి ఉచ్చంలో ఉన్నాడు. 3 గ్రహాలు ఉచ్చంలో ఉన్నాయి. మామూలుగా ఏంటంటే సాదాసీదాగా అయితే ఏదో ఒక గ్రహం ఉచ్చంలో ఉంటుంది. తన జాతక పరిశీలనలో చూసినప్పుడు ఏదన్నా గనక రవి, శుక్రుడు, గురువు 3 గ్రహాలు ఉచ్చంలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మనకు గూడా సాదాసీదా వ్యక్తులకు గూడా ఈ 3 గ్రహాలు ఏదైనా ఉచ్చంలో ఉన్నా, 3 గ్రహాల్లో ఒకటి ఉచ్చంలో ఉన్నా, వారి పైన ఎలాంటి చెడు నెగెటివ్ లేకుండా ఉంటే గనక ఖచ్చితంగా వారు అనుకున్న స్థానానికన్నా ఇంకా గొప్పగా వెళ్తారు. అలాంటి దాంట్లో 3 గ్రహాలు ఏకధాటిగా ఉచ్చంలో ఉన్నాయి. మరొక మాటేంటంటే, ఇంకొక్క మాసం ఆగి ఎలక్షన్ పెట్టినట్టయితే విజయ్ గారు గెలిచేవారు కాదు. ఇంకొక మాసానికి ముందు ఎలక్షన్ పెట్టినా విజయ్ గారు గెలిచారు కాదు. కొన్ని సీట్లతో పరిమితం అయ్యేవారు. ఈ మాసం కూడా వారికి అద్భుతం కలిసొస్తుంది. కాబట్టి ఈ 2 కూడా వారికి కలిసి రావడం, అన్నీ కూడా వారికి సానుకూలంగా ఉండడం అనేది జరుగుతా ఉంది. ఇక కొంతవరకు కాంట్రోవర్సీస్ అయినాయి. 'త్రిష' గారిది కాంట్రోవర్సీస్ అయింది. ఇవన్నీ కూడా కామన్‌గా ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే వచ్చేటువంటి రూమర్స్ అని కూడా మనము చెప్పుకోవచ్చు. దాన్ని కూడా ప్రజలెవరు నమ్మేటువంటి పరిస్థితులు లేదు. దాన్ని కూడా కొట్టిపడేసేటువంటి స్థాయిలోనే విజయ్ గారిని గెలిపించినటువంటి తరుణం మనకు కనిపిస్తా ఉంది. అలానే విజయ్ గారికి రానున్నటువంటి కాలంలో ఇది సంతోషకరమైన విషయమే. కానీ తన జాగ్రత్తలో తను ఉండకపోతే మాత్రము కొంచెం గండాలు కూడా ఏర్పడతా ఉన్నాయి. తన జాతకం ఏం చెప్తుంది అంటే గనక గండాలు సూచిస్తూ ఉంది. ఈ సంవత్సరంలోనే గండం ఒకటి సూచిస్తా ఉంది. 2027లో మళ్ళీ గండం ఒకటి సూచిస్తా ఉంది. ఇవన్నీ కూడా అపోజిట్ పార్టీలు అనుకోవచ్చు, లేదా ప్రజలు అనుకోవచ్చు, లేదా కక్ష కట్టినోళ్ళు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎట్నుంచని చెప్పలేము. ప్రయాణాలు చేసేప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి చేయాల్సిందే. ఎక్కడైనా సిగ్నేచర్ చేసేప్పుడు కానీ కేటగిరీ తనకేదైతే ఉంటుందో అక్కడ కొంచెం వారికి ఉన్నటువంటి సెక్యూరిటీస్‌లో కావచ్చు, ఇలాంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే. తను తినేటువంటి ఫుడ్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే కొంచెం జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అంతా కూడా బానే ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. విజయ్ గారికి ఇది ఒకటే విజయం కాదు. ఇంకా దీనికన్నా మించి ఏదన్నా ఉంటే కూడా అది కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ ఆకాంక్షిస్తూ అలానే మనం కూడా మన తరపు నుంచి విజయ్ గారికి మరొక మారి శుభాకాంక్షలైతే చెప్తాం.